గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ విజయవాడ వెళ్ళి ఈ తాయాయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు స్వయంగా. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికలు తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే ఏప్రిల్ నుంచి ఎస్టీలకు కూడా గిరిజనులకు కూడా 3 ఎకరాల భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి సంబంధించి గిరిజన శాఖ ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదన పంపించింది. 150 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఏప్రిల్ నుంచి ఇవ్వాలని చెప్పి అనేది గవర్నమెంట్ ప్లాన్గా ఆ శాఖ ప్రతిపాదన పంపించింది. ఇది ఇంకో వార్త. తర్వాత టీఆర్ఎస్లోకి వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి చాలా చోట్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఆ సందర్భంగా మోడీ ఏమని ఓట్లు అడుగుతారు, ఇప్పటివరకు హైదరాబాద్ రావడం టైం దొరకలేదని విదేశాల్లో తిరుగుతున్నారు, మోడీ హైదరాబాద్ చేసింది ఏంటి అని చెప్పి మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అది కూడా మరో వార్తగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి ఆచార్య గారు, టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, టీడీపీ నుంచి పాల్వాయి రజనీ కుమార్ గారు మనతున్నారు. రజనీ గారు, నిన్న కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు కలుసుకోవడం, ఈయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ చండీయాగానికి ఆహ్వానం పలకడం, ఓవరాల్గా ఈ పరిణామాలు 2 రాష్ట్రాలపైన ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ సౌభావ వాతావరణం చర్చ జరిగినాయి. చాలాసేపు, 1 గంటన్నర సేపు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సో ఇదంతా ఎట్లాంటి భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలకు అవకాశం ఉంటుంది? ఇది చాలా శుభ పరిమాణం అండి. పరిణామము గతంలో దాన్ని నాంది పలికిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అమరావతి ఆహ్వానం ఇంటికి వచ్చి స్వయంగా ఆహ్వానించిన సందర్భంలో అదే మర్యాదను తిరిగి కొనసాగించారు కేసీఆర్ గారు కూడా. నిజంగా చాలా 2 తెలుగు రాష్ట్రాలకి విభజన తర్వాత చాలా అంశాలలో చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఇద్దరు ఈ రకంగా సమన్వయంతో ముందుకు పోతున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకి ముఖ్యంగా చాలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయే అంశాలు ఉంటాయి. ముఖ్యంగా కృష్ణా వాటర్ గురించి అయితే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం కూడా 2 రాష్ట్రాలే తీర్చుకోవాలి తగు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనకు రావాల్సిన వాటా మీద 2 ముఖ్యమంత్రులు పోరాడినట్లయితే తప్పకుండా మనకి 2 రాష్ట్రాలకి న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ దిశగా అడుగులు వేస్తున్నందుకు చాలా సంతోషం. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏమైనా జరగవచ్చు. ఏమైనా అంటే రేపు వచ్చే ఎన్నికల నాటికి, అంటే 2019 నాటికి ఇదే టీఆర్ఎస్, బీజేపీ, తెలుగుదేశం అన్నీ కలిసి కూడా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం అక్కడ తెలుగుదేశం ఎలా ఉందో ఇక్కడ టీఆర్ఎస్, అదే రకంగా కేంద్రంలో బీజేపీ కూడా ఆశతో ఉన్నట్టున్నారు. మీ ఎమ్మెల్యేలు మొత్తం, మీ కార్పొరేటర్లు, చాలా మంది నాయకులు చేసుకుంటుంది టీఆర్ఎస్, వాళ్ళందరూ ఆ పార్టీకి వెళ్తారు. వీళ్ళందరూ రేపు మళ్ళీ ఇప్పుడు మన సాయన పోయిన రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఈడికి వస్తే ఏం కొత్తగా అనిపించట్లేదు, అంతా మా వాళ్ళే ఉన్నారు, ముఖ్యమంత్రుల దగ్గర నుండి మొదలుకుంటే మంత్రుల వరకు అందరూ మా వాళ్ళే ఉన్నారు. అది కూడా ఒక రకంగా ఏంటంటే తెలుగుదేశం తెలంగాణ పార్టీ లాగానే ఉంది అనే రకంగా మా వాళ్ళు కూడా కొంత చాలా పాజిటివ్ మామూలు పాజిటివ్. కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే తెలుగు ప్రజలందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, టీడీపీలు కలిసి ప్రయాణం చేసే అవకాశాలు కూడా రావచ్చు రాబోయే కాలంలో. లేదా ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ రకంగానే కొనసాగితే కూడా వేరే రకంగా కూడా ఉండొచ్చు. కాకపోతే నేనంటే తెలుగు ప్రజలు మంచిగా ఉండాలనే ఆలోచనతో చేసినటువంటి ఒక. ఆచార్య గారు, మీకేమనిపిస్తుంది? ఈరోజు తన యొక్క నిర్వహిస్తున్నటువంటి చండీ యాగానికి వ్యక్తిగతంగా అక్కడ వెళ్ళి ఆహ్వానించడం శుభపరిణామమే. ఎందుకంటే తను తీసుకున్నటువంటి యాగానికి అనేక మంది పెద్దల్ని పిలుస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా సాధారణంగా వెళ్ళి ఆహ్వానించడం మంచిదే. ఈ యొక్క కలయికల కొంత మెలిక కూడా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం లోతుగా ఆలోచిస్తే, ఎందుకంటే రేపు జరగబోతున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఓట్లు ఈరోజు ఇక్కడ ప్రధానమైనటువంటి గెలుపు ఓటములన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. కాబట్టి ఈరోజు అనేక విధాలుగా గత తెలంగాణ ఉద్యమంలో అనేక విధాలుగా మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఇలా ఆ ముఖ్యమంత్రిని కానీ అటు వెళ్ళి పిలవడం కానీ కొంత అయ్యో ఈయన లోపల మార్పు వచ్చింది అనేటువంటి భావన వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది.
కాబట్టి రెండు విధాలుగా ఇటు చండీ యాగానికి హిందువుల యొక్క మనోభావాలను కూడా ఆకర్షించేటువంటి విధంగా ఉంటుంది, ఆంధ్ర ప్రాంతం యొక్క ఓట్లను కూడా ఆకర్షించేటువంటి ఉంటుంది. ఒక వ్యక్తిగతంగా చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఏమో చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీటీసీలని దాన్ని మొత్తం కూడా తను పార్టీలో కలుపుకొని అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నాడు. మీదనేమో చల్లటి ఐస్ గడ్డ పెడుతున్నాడు, కిందనేమో వేడి పెడుతున్నాడు. ఇలా కార్యకర్తలకు ఆ రకమైనటువంటి భావన ఇలా స్పష్టంగా కనపడుతున్నది. ఏదేమైనా కొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు తను గతంలో మాట్లాడినటువంటి అనేక అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనేటువంటి భావన ఈ కలయికతోటి వస్తుంది. కొంత దీన్ని లోతుగా ఆలోచిస్తే ఈ మార్పు ఏదైతే వచ్చిందో ప్రజాస్వామ్యం మీద కూడా మార్పు రావాల్సినటువంటి, ఏ రాజకీయ పార్టీలు ఎండ్లున్నా కూడా నేను ఒక ముఖ్యమంత్రిగా అందరికీ న్యాయం చేస్తా, పార్టీలు మారాలనేటువంటి తత్వం ఉండకుండా ఆ ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఫిరాయింపుల చట్టానికి తూట్లు ఒడిసే విధంగా ఇలా ముఖ్యమంత్రి కానీ వాళ్ళ పార్టీ కానీ వ్యవహరిస్తున్నది. దీనికి కూడా మార్పు రావాలి. చండీయాగం తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా కూడా చండీయాగం మార్పు తీసుకొస్తుందనే భావన నేను ఆలోచిస్తున్నాను. రజనీ గారు చెప్పినట్టు మీరు అందరు కలిసి పోటీ చేస్తే ఇంకా చేసుకోవడం ఏముంటుంది, ఇంకా చేసుకోవడం ఏముండదు. కలిసిపోతలేరు వాళ్ళు, మొత్తం అలా కలిసిపోతున్నారు కాబట్టి ఆమెకు ఆ భావన వచ్చింది. అది భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుంది అనేది మనం చెప్పలేము. దేవిప్రసాద్ గారు, ఆచార్య గారు చెప్పిన 2-3 పాయింట్స్ అంటే, ఒకటి, ముఖ్యమంత్రులు ఇద్దరు కలవడం అనేటువంటిది ఇది రాజకీయ కోణంలో కాకుండా రెండు ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సత్సంబంధాల కోణంలో చూడాల్సినటువంటి అవసరం. అంటే చండీయాగం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా గతంలోనే ప్రకటించి, వ్యక్తిగతంగా నేను చేస్తున్నటువంటి అంటే మత విశ్వాసాలకు సంబంధించి ఎవరి విశ్వాసాల వరకు ఉంటే దానికి ఆయన ముఖ్యమంత్రి గారు పోయి ఇన్వైట్ చేసి ఇక్కడికి రమ్మనడం అనేటువంటిది అది ఒక సాంప్రదాయవాదం, అది హుందాతనం. ఎందుకంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రిని పిలవడం అనేది రెండు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒక పార్టీలే కాకుండా రెండు ప్రాంతాల ప్రజలు కూడా ఇలా అనేక విషయాల పట్ల కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. ఒకటి, వాటర్కు సంబంధించినటువంటి అలొకేషన్లో మన పైన అప్లో ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వేలాది బ్యారేజీలు నిర్మించి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రాకుండా రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. రెండు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు రెండు కూడా ఆ రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నీటి చౌర్యం మీద కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి సందర్భం ఉంది. లేకుంటే భవిష్యత్తులో ఎడారిగా మిగిలిపోయేటువంటి రెండు, అటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మనకు రావాల్సినటువంటి నీటి వాటా మొత్తం కూడా కొట్టేసే విధంగా జరుగుతున్నటువంటి తతంగం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవైపు ఆ సన్నిహిత సంబంధాలని ఈ రెండిటి ద్వారా మెరుగుపరుచుకునేటువంటి ఒక అంశం ఒకటైతే, రెండవది విభజనకు సంబంధించి కూడా ఇలా ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులు సమ్మతితో కూర్చొని మాట్లాడుకుంటే కూడా పరిష్కారం కానటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అట్లా కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా కలవడం వల్ల ప్రజలకందరికీ కూడా ఒక విశ్వాసం వచ్చేటువంటి, అంటే ఇదేదో రాజకీయ కోణంలో కలిసిపోవడమో ఓట్ల కోసమో సీట్ల కోసమో అనేటువంటి రీతిలో ఎవరైనా చూస్తే అది మేము చెప్పలేము. కానీ రెండు ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు అనేటువంటివి ఉండాల్సినటువంటి అవసరం. ఏ ముఖ్యమంత్రి అయినా, అది పార్టీ అయినా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఎవరున్నా, రెండు ప్రాంతాల మధ్య ప్రాంతాలకు సంబంధించినటువంటి వివాదాలు వచ్చినప్పుడు, ప్రాంత భావోద్వేగాలు వచ్చినప్పుడు డెఫినెట్గా విధానాల మీద ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల హక్కుల కోసం, రక్షణ కోసం తప్పకుండా జరగాల్సినటువంటి పోరాటం జరుగుతుంది. అంతే తప్ప ప్రతి సందర్భంలోనూ పోరాటం మాత్రమే ఉండాలి, అసలే షేక్ హ్యాండ్లు ఉండొద్దు అనేటువంటి పద్ధతిలో ఇలా మాట్లాడడం అనేటువంటిది సరికాదు. ఆచార్య గారు ఏమంటారంటే మేమంటున్నా బీజేపీకి షేక్ హ్యాండ్ ఇస్తే ఇలా ఎన్నికలకు సంబంధించి టీడీపీ పార్టీ ఏమో ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయడం లేదు. అది కూడా ఒక శక్తిగా ఇవాళ బీజేపీ టీడీపీ రెండు కలిసి ఐక్యంగా పోటీ చేస్తూ ఉన్నాయి. పోటీ చేస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబును కలవడం ద్వారా చంద్రబాబు వాళ్ళకు ఓటేయొద్దు, కేసీఆర్కి ఓటేయాలని చెప్పేటువంటి అవకాశం ఉందో అని ఏమైనా భ్రమపడుతున్నారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇక్కడ నాయకత్వాల మీద విశ్వాసం ఉందో లేదని అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక పార్టీగా వ్యవస్థగా పోటీ చేసినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పాలసీ ఉంటుంది తప్ప వ్యక్తులు కలయికతో మాత్రమే జరిగినటువంటి ఈ కలయిక
ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం, తర్వాత ఇటు చండీ యాగం హిందూ ఓట్ల కోసం ఆంధ్రలో ఒక చంద్రబాబు లేడు కదా, చాలా మంది ఉన్నారు, చాలా మందిని ఆహ్వానిస్తున్నాడు, అనేక మందిని కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నాడు, రాష్ట్రపతిని ఆహ్వానించాడు, అన్ని రకాల ప్రజల్ని అన్ని రకాలకు సంబంధించినటువంటి నాయకులు ఆహ్వానిస్తున్నాడు. పదే పదే చంద్రబాబు పార్టీని ఆంధ్ర పార్టీ అన్నారు, టీడీపీని ఆంధ్ర పార్టీ అని మీరే అన్నారు. డెఫినెట్ గా ఆంధ్ర పార్టీ సమస్య ఉంది. ఇప్పుడేంటి? ఇప్పుడు వాళ్ళకి గొడవ పెట్టుకోవాలా చెప్పండి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మల్లు రవి గారు ఇచ్చారు. అయోధ్య కుదరాలనే కదా. రవి గారు నిన్న ఇద్దరు సీఎం కలిశారు. కేసీఆర్ పోయి చంద్రబాబును స్వయంగా ఆయుధ చండీ యాగానికి ఆహ్వానించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలపై కానీ రాష్ట్రంపై ఏమైనా ప్రభావం ఉంటుందా? అమరావతి రాష్ట్రం, అమరావతి రాజధానికి అవును, అమరావతి శంకుస్థాపన చేసేటప్పుడు స్వయంగా చంద్రబాబు గారు వచ్చి కేసీఆర్ గారిని కలిశారు. ఇప్పుడు ఆయుధ చండీ యాగం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు పోయి అక్కడ పోయి కలిశారు. అంతకంటే పెద్దగా లేదు. ఇంతకుముందు జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు, మామూలుగా ఇటువంటి జరగటం మామూలు అనే విషయాన్ని ఇంతకుముందే తెలియపరచడం జరిగింది. చంద్రబాబు వచ్చి ఇక్కడ కలిశాడు, ఈయన అక్కడ పోయి కలిశారు, అక్కడ ప్రోగ్రాంలో మాట్లాడారు. ఇది పెద్దగా దీంట్లో ఏదో కొత్తగా గూడుపుటాని ఉందని మాత్రం అనుకోవడానికి వీలు లేదు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, ప్రైమ్ మినిస్టర్ని, చీఫ్ జస్టిస్ని, హైకోర్టు చీఫ్ జస్టిస్ని అందరినీ పిలిచారు. దాంట్లో భాగంగా దీన్ని కూడా పిలిచారు. గంటన్నర సేపు మాట్లాడారు. ఏం మాట్లాడింటారు? కలిసినప్పుడు మాట్లాడుకోకుండా ఏం చేస్తారు? ఎవరైనా మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితి ఉందంటావా? మాట్లాడుకోకుండా ఉండటం అవసరమా? ఎందుకు మాట్లాడుకోకుండా ఉంటారు? ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రితో మాట్లాడేప్పుడు ఇక్కడ సమస్య ఉంటే ఈ సమస్య మీద పోరాటం చేస్తారు, అక్కడ సమస్య ఉంటే ఆయన సమస్య ఏదైనా ఇష్యూ రాగానే ఇద్దరు కూడా స్టాండ్, ఆ రాష్ట్రానికి ఆయన తీసుకుంటాడు, ఈ రాష్ట్రానికి ఏం తీసుకుంటాడు. ఇప్పుడు మాట్లాడుకోవటువంటి ఎక్కడ పోయినా కూడా తప్పనిసరిగా మాట్లాడుకుంటారు. మనకున్నటువంటి ఏదైనా కొన్ని సమస్యలు వ్యక్తిగతంగా మాట్లాడుకుని ఉంటే కూడా మాట్లాడుకుంటారు. అది మాట్లాడుకోవాలని కొనసాగించుకోవాలనే కానీ మాట్లాడటం లేదు, మాట్లాడుకోవాలని అవసరం లేదని అన్నప్పుడు మాత్రం వ్యతిరేకిస్తాం మేము. అయితే ఈ పరిణామాన్ని అందరూ ఆహ్వానిస్తున్న ఎవరు ఇంకో కామెంట్ చేయడానికి కూడా లేదు. కాకపోతే సరే, ఇప్పుడు యాగానికి ఆహ్వానించినట్టు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ మీద ఇంకా విభజన జరిగిన సందర్భాలని, సో ఆ ఇష్యూల మీద కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడితే పరిష్కారం అయ్యేది కదా. దానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఎందుకు చొరవ చూపట్లేదని ఒక చర్చ నిన్నటి నుంచి. అది ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడేటువంటి ప్రయత్నం జరిగింది. జరగలేదు. ఎందుకు జరగలేదు? గతంలో నాగార్జున సాగర్ దగ్గర జరిగినటువంటి సమస్య జరిగినప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య కొంత ఘర్షణ వైఖరి వాతావరణం కొట్టుకున్న తర్వాత వచ్చారు. మళ్ళీ అంతే కదా, మొదలే కొట్టుకుంటారని ఎట్లా తెలుసు? ఆ ఘర్షణ జరిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి అధికారుల ప్రవర్తన మీద తర్వాత కూర్చొని ఆ ఇష్యూను సెటిల్మెంట్ చేస్తుంది. దాని తర్వాత ఘర్షణ జరగడం లేదే. అక్కడ ఎవరి ప్రాంతానికి సంబంధించిన హక్కులు వాళ్ళు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మిగతా సమస్యలు కూడా ఉన్నాయి. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ కలయిక అనేటువంటిది రెండు ప్రాంతాల ప్రజల మధ్య మన సమస్యలు పరిష్కారం అయితే అనేటువంటి విశ్వాసాన్ని బలపరుస్తుంది అనేటువంటి విషయాన్ని తప్పకుండా తేటతెల్లం చేస్తుంది. అది కలయిక వ్యక్తిగతమైనది అయినా, రెండు ప్రభుత్వాల మధ్య వ్యవస్థాపరమైనటువంటి సత్సంబంధాల కోసమైనా ఈ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలు, తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తప్పకుండా ఎంతో మేరకు ఈ సఖ్యత ద్వారా పరిష్కారం అవుతాయనేటువంటి విశ్వాసం ఉంటుంది. అట్లాగే రెండవది కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ, రెండు ప్రాంతాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు కానీ, లేకుంటే మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనేటువంటి భావన ఫీల్ అయినప్పుడు డెఫినెట్గా ఏ ప్రాంత ప్రజల హక్కుల కోసం వాళ్ళు పోట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. లేకుంటే ఈ ప్రాంత ప్రజలకి నాయకత్వం ఇస్తున్న చంద్రబాబు అయినా అంతే, కేసీఆర్ గారు అని అంతే, డెఫినెట్గా ఎవరి ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం తప్ప ఇంకొక మార్గం ఉండదు. కాబట్టి ఈ కలయిక ద్వారా అసలే ఘర్షణలు ఉండవు, అసలే విభేదాలు ఉండవు, అసలే సమస్యలు ఉండవు, ఏ సమస్యలు ఉన్నా కాంప్రమైజ్ అయిపోతారు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఉండొద్దని అనుకుంటాం. డెఫినెట్ గా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి హక్కుల మీద ఏదైనా సమస్య వచ్చినప్పుడు డెఫినెట్ గా మన వాయిస్ ను మనం వినిపించాల్సి వస్తుంది. టీటీడీపీ వినిపించాల్సి వస్తుంది, టీఆర్ఎస్ వినిపించాల్సి వస్తుంది, బీజేపీ వినిపించాల్సి వస్తుంది. నిన్న వెళ్ళాక బీజేపీ మేము కలిసి అక్కడ మంత్రి అంటే వెళ్ళి మళ్ళీ ఇంకా ఎక్కువ హైదరాబాద్ కి ఇడ్లు ఇవ్వాలి, శాంక్షన్ చేయాలని చెప్పేసి వెళ్ళి మాట్లాడిన సందర్భం. ఇంకొక టాపిక్ ఉంది. రవి గారు, బడ్జెట్ సంబంధించిన కసరత్తు జరుగుతుంది ఆల్రెడీ ప్రభుత్వంలో. అయితే గిరిజన శాఖ కూడా ఒక ప్రతిపాదన పంపించింది. గిరిజనులకు కూడా 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి, దళితులకు ఆల్రెడీ 3 ఎకరాల భూమి అనే స్కీమ్ ఉంది కదా. సో దానికి సంబంధించి నేను ప్రతిపాదన పంపించి 150 కోట్లు అడిగింది. ప్రభుత్వం కూడా దానికి సంబంధించి కసరత్తు చేస్తుంది. గిరిజనులకు కూడా ఏప్రిల్ నుంచి 3 ఎకరాల భూమి ఇస్తామని. ఆ మధ్య ఇప్పుడు ఒకసారి చూశాను, గిరిజనులకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తానని ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి అనుగుణంగానే అక్కడ నుంచే ఇప్పుడు దళితులకు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, దళితులకి స్టార్ట్ చేశారు 3 ఎకరాలు
అక్కడ ఒక 3 మా అసెంబ్లీలో ఒక విలేజ్కి ఇచ్చారు. అంటే రాష్ట్రపతి ఇవ్వలేదనా మీ ఉద్దేశం? ఇవ్వటం మీద చర్చ వేరు. ఇప్పుడు గిరిజనులకు కూడా ఇవ్వాలనేది ఇంకో చర్చ. గిరిజనులకు ఇస్తానని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే ఇటువంటి రిక్వెస్ట్ అక్కడ పోయి ఉంటుంది. దాని మీద చర్చ జరుగుతుంది. అయితే దీని మీద కూడా బడ్జెట్ని ఎంత వీలుగుంటే అంత మొత్తం అందరికి ఒకేసారి ఇవ్వకపోయినా దాన్ని ఇవ్వగలిగినంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఊరికని నైవేద్యం పెట్టినట్టు ఉంది. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి అసలు ఎంతకాలం ఇంత ముద్ద పెడితే సరిపోదు కదా. చాలామంది వెనక ఉన్నవాళ్ళు దీన్ని చూసే ఇది చాలా ముఖ్యమైనదని గుర్తించే వాళ్ళు దాంట్లో మేనిఫెస్టోలో ఇచ్చారు. మరి ఇచ్చిన దాంట్లో ఇది ముఖ్యమైన దాన్ని వదిలిపెట్టి వేరే వాటికి 35,000 కోట్లు 40 కోట్లు ఇవన్నీ పెడతామని చెప్తున్నారు. దీనికి ఎందుకు పెట్టడం లేదు? మీరే చెప్పారు, ఇస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు గిరిజనులు ఏదైనా ఒక బెనిఫిట్ ఏదైనా వచ్చినప్పుడు ప్రతిసారి ఎస్సీ ఎస్టీలకి ఇస్తున్నారని చెప్తారు. స్కాలర్షిప్లు కానీ లేకపోతే హాస్టల్ మెస్ ఛార్జెస్ కానీ ఇతర సౌకర్యాలు ఏమన్నా ఇవ్వాలన్నప్పుడు ఈ రెండింటినీ కలిపి రాజ్యాంగంలో పెట్టినటువంటి ఒక అవకాశం. ఆ అవకాశాన్ని ఇద్దరికి ఇవ్వాలని ఇప్పుడు పంపించుంటారు. దళితులతో పాటు అంటే ఎస్సీలతో పాటు ఎస్టీలు కూడా ఇవ్వాలని అది చర్చ జరుగుతుంది. రైట్ ఆచార్య గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎస్సీలకు 3 ఎకరాల భూమి విషయంలో కూడా పిట్టముట్టినట్టు, మనం ఎప్పుడన్నా పెద్దలకు ఏదన్నా నైవేద్యం పెడితే ఆ పిట్ట చిట్ట ముట్టుకొని వెళ్ళిపోతారు. ఇక పిట్ట ముట్టిన దాన్ని ఇక అందరూ భోజనాలు ఆరగించినట్టు ఇది కూడా పిట్ట ముట్టినట్టు ఉండదు. దళితులకు 3 ఎకరాల భూమి అనేటువంటి దాని మీద ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం ప్రకటన. మేము ఏది చెప్పినా అది కాదు, మేము ఇస్తూనే ఉన్నాం అంటారు. ఇలా ఎంతమంది రైతులకు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. రేపు అట్లే ఎస్టీలకు కూడా 3 ఎకరాల భూమి విషయంలో బడ్జెట్ ఎంత కేటాయిస్తారు, ఎంతమంది 1000 మందికి లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారని అన్నాను. ఇలా ఈ రాష్ట్రంలో భూమి లేనటువంటి గిరిజనులు ఎంతమంది ఉన్నారు, భూమిని దున్నుకుంటున్నారు కానీ వాళ్ళకు పట్టాలు లేనటువంటి గిరిజనులు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు ఏంటివి, ఇవన్నీ కూడా లోతుగా ఆలోచన చేసి వాళ్ళకు బడ్జెట్కు ఉన్నటువంటి సంఖ్యకు ఆధారంగా బడ్జెట్ను కేటాయించి సరైన విధంగా దాన్ని అమలు అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది. ఇది మళ్ళీ దళితుల 3 ఎకరాల భూమి అనేటువంటి నినాదం కాకుండా లోతుగా పరిశీలించాలి. రేపు వచ్చే బడ్జెట్ 3 ఎకరాల నినాదం మాత్రమేనా? అది నినాదమే, చాలా నినాదాలే. అంటే నేను చెప్తే కదా అన్న చెప్పినట్టు నైవేద్యము పిట్ట ముట్టినట్టు పాపం వాళ్ళు అన్ని స్కీములను టచ్ చేస్తున్నారు, చేస్తలేరు అనేటువంటి దాంట్లో లేవు. అన్ని స్కీములను టచ్ చేస్తున్నారు కానీ లబ్ధిదారులకు ఎంత చేరాలో అంత చేరటం లేదు. రేపు కనీసం బడ్జెట్లన్నా దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో బడ్జెట్ కేటాయించారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ జరుగుతలేదు. దాని మీద దృష్టి పెట్టాలనేది మేము కోరుతున్నాం. రజనీ గారు మీరు ఎట్లా చూస్తారు? ఇది స్వాగతించాల్సినటువంటి అంశమే. అయితే ఇక్కడ ట్రైబల్స్కి సంబంధించినటువంటి స్పెషల్ లాస్, స్పెషల్ చట్టాలు ఉన్న సందర్భంలో వాళ్ళ చట్టాలకు అనుగుణంగా ఉన్న వాటిని పూర్తిగా పరిరక్షించి ఇస్తే ఈ పాటికి వాళ్ళందరూ కూడా మామూలుగా డెవలప్ అయ్యి ఉండేవాళ్ళు. కానీ అవి ఎక్కడ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఉన్న చట్టాలని ఇంప్లిమెంట్ చేయని పరిస్థితిలోనే ఈరోజు మళ్ళీ కనీసం గుడిసెలేనిటువంటి వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో 3 ఎకరాల భూమి అనేది ముందుకు తీసుకొచ్చిన కేసీఆర్ని అభినందించాలి. కానీ అది ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఎక్కడ వాస్తవ రూపంలో పెద్దలు చెప్పినట్లు ఎవరు చెప్పినా కూడా మా నియోజకవర్గంలో మేము చూసినా కూడా ఒకరికో ఇద్దరికో అంటే వేళ్ల మీద లెక్క పెట్టే విధంగానే ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మరి దళితులేమో చాలా అణగారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు, అదే గిరిజనులు కూడా అదే రకంగా ఉన్నారు. ఈ రోజుకి కూడా 60 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఊరంబడి బతుకులే అవుతున్నాయి, ఊరి మధ్య బతుకులు కావట్లేదు. ఈరోజు మా రేవంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, కంపల్సరీ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లోనేమో పెద్ద పెద్ద ధనికులు ఉండడం ఏంటి, పేదవాళ్ళు ఎందుకు అక్కడ ఉండకూడదు, మీ ఊరు బయట ఉన్నటువంటి భూములలోనే పేదవాళ్ళకి ఎందుకు కట్టియాలి డబుల్ బెడ్రూమ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు నచ్చింది. అంటే పేదవాళ్ళేమో వేరే ఊరు బయట ఇండ్లు ధనికులు ఇక్కడ అనేది కాకుండా గవర్నమెంట్ స్థలాలు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాంటి స్థలాలు ఉన్నాయి అక్కడ కూడా, వాటిని కూడా ఎంచుకొని పేదవాళ్ళు అక్కడ ఉండే అర్హత లేదా వాళ్ళకి అక్కడ ఇవ్వాల్సిన అదే రకంగా ఇట్లా ఈరోజు ఎస్సీ ఎస్టీలకి సెపరేట్గా ఎక్కడో ఊరమ్మడి బతుకులను చేయొద్దు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో చాలా అణగారిపోయి ఉన్నాయి కాబట్టి
మంచి ఇస్తే మాత్రం అందరం స్వాగతిస్తాం. ఆ దిశగా ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దళితులకు 3 ఎకరాల భూమిలాగా చేస్తారు దీన్ని కూడా అని. అట్లే ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే దళితులకు 3 ఎకరాల భూమి ఒక నినాదంగా ఉండాలి తప్ప ఆచరణలోకి రావద్దని ఇలా కళ్ళు కంటున్నారు వాళ్ళందరూ. ఆ కళని నిజం చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2 లక్షల నుంచి 6 లక్షల వరకు నినాదంగా ఉంచే నినాదంగా ఉంటే వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఇదొక ఏకరా- scheme. ఏకరా- వాళ్ళ నినాదంగా మిగతాలని కోరుకుంటున్నాం. ఆచరణకు పోవాలని మేము దాడి చేయకుండా ఉంటే మధ్య తేడానే మా మీద దాడి చేసే కార్యక్రమం ఎట్లుందంటే అంతే కదా. ఇప్పుడు ఏ స్కీమ్ మొదలు పెట్టినా అరే ఇది మూడు కావద్దు, భూమి ఇవ్వాలా? టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రతిష్టపాలు కావాలి ఎక్కడో అనేటువంటి ఒక ఆలోచన ఇవ్వండి. ఈ మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇదేమంటే ఆశీర్వదిస్తాం. మనం ముందుకు వండేటువంటి పద్ధతులు ఇవాళ సూచనలు లేవు. ఏమంటలేము అంటున్నాం. దాడి చేస్తున్నారు. ఎప్పుడో మీరు బెనిఫిట్స్లో పెట్టి 3 ఎకరాలు ఇవ్వాలన్నటువంటి దాన్ని ఇవ్వకుండా ఎందుకు మీ ఇవ్వలేదు? వచ్చిన కొద్ది ఎవరు? ఎక్కడ ఇచ్చారు? ఇచ్చారు వద్దా? రండి, రవి గారు, పరిశీలించండి. రవి గారు. మొత్తం అసెంబ్లీలో ఒక్క ఊరిని సెలెక్ట్ చేశారు. అన్ని అసెంబ్లీలు 119 అసెంబ్లీలో కూడా ఒక్క మొత్తం గ్రామాల్లో ఒక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసి అక్కడ 3కో 2కో ఒక్కడికో ఇచ్చి ఈ 250 350 ఇంత ఇచ్చి ఇదే ఇస్తే ఏంటిది ఇవ్వలేదని చెప్తున్నాం. మీరు ఇవ్వడానికి విధానపరమైన నిర్ణయం చేస్తే విధానపరమైన నిర్ణయానికి మేము ఓకే అన్నాం. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ 200 ఇల్లు కట్టి హోల్డింగ్లు పెట్టిన హైదరాబాద్ నేనేమంటలేను. నోరు పెట్టుకొని మేము ఆచరణ సాధ్యమయ్యేటప్పుడు ఎస్టీలని నిర్ణయించడం సంతోషమే. ఎస్సీలకు చేసినటువంటి మోసం చేయకూడని అదే అడుగుతున్నారు. ఎస్సీలకు మోసం చేసిన మోసమే. అది బడ్జెట్ మొత్తం అట్లే ఉంది. చెప్పండి మీరు అన్నారు కదా, చెప్పండి. 6 దశాబ్దాలుగా అంటరాని వాళ్ళని చెప్పి అరే, ఇప్పుడు చెప్తున్నారు, వదిలిపెట్టండి. మీరు రవి గారు ఇక పాత ఏం చెప్పొద్దండి. ఇక మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మేము మీరు అంటారు కాబట్టి చెప్తున్నాం మేము. మేము దళితులు మీరు అంటరాని మాట్లాడితే నేను ఊరుకోను. మాకు తెలుసు మేము చదువుకునేటప్పుడు మేము చెప్పేది రండి. మీ సోనియా గాంధీ ఏమో అసహనం మీద రాజీస్తుంది, మీరు అసహనాన్ని ప్రకటిస్తారు. మరి మీరు ఎట్లా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా? మీరేంటో 6 శతాబ్దాల నుంచి ఉన్న అవును ప్రతి ఒక్క ఊరికి పోదాంపండి. మీరు ఎక్కడ కట్టారు ఇల్లు? అవును, ఊరు బయట కిలోమీటర్ దూరము, 6 కిలోమీటర్ల దూరము దళితుల పేరు చెప్పి డెఫినెట్ గా ఆలోచించే మాట్లాడతాం. ఇప్పుడు ఇంతకాలం అంటరాని వాళ్ళు అని చెప్పి దూరంగా పెట్టినటువంటి వాళ్ళు ఎవరు అందరూ తెలుసు. దేశం మొత్తం భారతదేశం ఎలా సజీవంగా చూసింది. ఉండండి, మీరు వినండి మేడం. మీరు 10 ఏళ్లలో ఏం చేశారు, వాళ్ళు 50 ఏళ్లలో ఏం చేశారు, మేము ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాం అనేది చాలా డిమార్కెట్ గా కనబడుతుంది. అందుకే ప్రజలు అటువంటి తీర్పులు ఇస్తున్నారు. డెఫినెట్ గా మేము తీర్పు వారికి కూడా వచ్చింది, అందరికి వచ్చింది. మేము రాలేదంటలేం కదా. ఎట్లా చెప్తున్నారు? ప్రజల తీర్పు అందుకే డబుల్ బెడ్రూమ్ దళితులకు ఇల్లు హైదరాబాద్ లో ఇస్తారా? చూడండి, మీరు చెప్పండి. నిన్న మొన్న దళితులకు 3 ఎకరాల భూమి హైదరాబాద్ లో మాట్లాడండి. మీ ఎన్నికల్లో ఉన్న చోట ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో అక్కడ ఇవ్వండి అని అడుగుతున్నారు. చర్చల్లో ఎన్నికైంది, దాంట్లో ఓడిపోయింది. ఇదే మాట్లాడారు ఎన్నికల ఎన్నికలు వరంగల్ ఎన్నికల ముందు ఒక్క వరంగల్ వేరే దగ్గర ఓడిపోతే అది ఓడిపోవటం కాదు. మేము ఒక విషయము ప్రసాదాన్ని ఒక విషయం అడగదలుచుకున్నాం. ఒక విషయం ఏమంటలేము. ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. 2 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి స్కీములల్లా ఎంతమంది లబ్ధిదారులు ప్రతి స్కీమ్ లో లబ్ధి పొందినరో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయండి. 3 ఎకరాల భూమి గురించి చెప్పండి. వేరే ఎస్సీలకు సంబంధించినటువంటి 3 ఎకరాల భూమికి ల్యాండ్ పూలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉందో జాయింట్ కలెక్టర్లకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎవరైతే ల్యాండ్ ఎక్కడెక్కడ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏమో చాలా దగ్గర అవైలబుల్ లేదు, రకరకాల సమస్యలతో నిండి ఉంది. కాబట్టి ఎక్కడైతే అవైలబుల్ ల్యాండ్ ఉందో 2 లక్షల నుంచి అవసరమైతే 7 లక్షల వరకు కూడా
కొనండి అని చెప్పి అలా ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది ఒక ప్రాసెస్. మేము ఒకటే రోజులో 1 సంవత్సరంలోనే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు అందరికీ ఇది ఒక లెంతీ ప్రాసెస్. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితునికి భూమి లేనటువంటి వాళ్ళకి 3 ఎకరాలు ఇచ్చేటువంటి చిత్తశుద్ధితో మేము ముందుకు పోతాం. రెండవది గిరిజనులకు సంబంధించి కూడా ఇవాళ 1/70 యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ఎట్లా అమలవుతుందో మనందరికీ తెలుసు. ఇవాళ గిరిజనుల మీద గిరిజనేతరులు ఎటువంటి ఆక్యుపెన్సీ చేస్తూ ఉన్నారు, 1/70 యాక్ట్ ఎట్లా నీరు గారిపోయింది, ట్రైబల్ ఏజెన్సీలు ఏం జరుగుతున్నది మన అందరికీ తెలిసినటువంటి. కాబట్టి ఇలా ట్రైబల్స్కి అందరు కూడా ఏదైతే ఎస్సీలకు ఇచ్చినట్టుగానే ట్రైబల్స్ కూడా ట్రైబల్ ఏరియాలో కూడా 3 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 150 కోట్లు కావాలని చెప్పి నిన్న కూడా గిరిజన శాఖ ఏదో ప్రతిపాదన పెట్టింది. తప్పకుండా దానికి అవసరమైనటువంటి నిధులు ఇస్తాం. డెఫినెట్ గా అన్న మాట నిలబెట్టుకుంటాం. ముఖ్యమంత్రి స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పిండు, మేము మా స్కీములన్నీ కూడా మేము ప్రజలకు ఇస్తాం, ఇవ్వకుండా మమ్మల్ని శిక్షించదని చెప్పినాక ఇంకో వార్త చూసినట్టయితే నిన్న హైదరాబాద్లో రవి గారు, హైదరాబాద్లో కేటీఆర్ చాలామంది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి నాయకులు కేటీఆర్ సమక్షంలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్లో మా సత్తా ఏందో ఎలక్షన్లో తెలుస్తుందని చెప్పి ఇప్పుడు కేటీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పుడు అందరిని చేర్చుకోవటం. వాళ్ళ రాష్ట్రంలో మంచినీళ్ళు అసలు ఎవడైనా మంచినీళ్ళు ఊళ్ళో వదిలిపెట్టిపోయేటట్టుంది, తండాలు వదిలిపెట్టిపోయేటట్టుంది. అసలు మేము బతకాల చావాలి ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. వీళ్ళంతా వచ్చిన వాళ్ళు కండవలేయటంలోనే సరిపోయింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బాబులు గారు రేపు వచ్చేటటువంటి ఎన్నిక తర్వాత ఎన్నిక దాని మీదనే కాన్సన్ట్రేషన్. నిన్న మొన్న వరంగల్, ఇప్పుడు మళ్ళీ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, మళ్ళీ ఇప్పుడు అక్కడ ఊళ్ళకి పోతే మీరు ఒక్కసారి సర్వే చేయండి. ఎవరో థర్డ్ పార్టీతో, నాట్ పొలిటికల్ పార్టీలు వద్దు. కలెక్టర్లను అడిగితే అరే సర్పంచ్లు ఉన్నది ఎందుకు మంచినీళ్ళు ఇవ్వడానికి కదా అంటే, మంచినీళ్ళు ఇవ్వాలంటే సర్పంచ్ దగ్గర బడ్జెట్ ఉండాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైనా బోర్ను అద్దెకు తీసుకోవాలంటే దానికి లీజుకి ఎంత కట్టాలో కలెక్టర్ ఫైనల్ చేస్తారు. వాటర్ ట్యాంకులతో నీళ్లు సప్లై చేయాలంటే వాటర్ ట్యాంక్కి ఎంత డబ్బు ఇవ్వాలనేది కలెక్టర్ చేస్తారు. బయట వాళ్ళని అడుగుతుంటే ఆడ మీరంతా పోయి సర్పంచ్ని అడగండి. సర్పంచ్ ఏం చేస్తాడు? బడ్జెట్ రిలీజ్ చేసేది మీరు, దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఫైనల్ చేసేది మీరు. మంచినీళ్లు కనీసం మంచినీళ్ళు ఇప్పించండి, దాని మీద ఆలోచించండి, చూడండి. వీరికి కూడా తెలుసు మహబూబ్నగర్ జిల్లాలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మంచినీళ్ళ గురించి. అన్నం కింద దాని తర్వాత అది వదిలిపెట్టి కండవలేసే కార్యక్రమం పెడితే వాళ్ళ పని అంతా వాళ్ళు ఏమైంది, మంత్రులంతా దానికే ఇన్ఛార్జి. హైదరాబాద్ కార్యక్రమం చూడండి, ఎమ్మెల్సీలని ఎన్నిక చేసుకున్నారు. 1260 మంది అక్కడ మెంబర్స్ ఉన్నారు, ఓటర్స్. ఎక్కడ మహబూబ్నగర్ 1260 మందిలో ఒక్కళ్ళని కలవటానికి ఎంత 400-500 మంది కావాలా? 500 మంది వాళ్ళకున్నారు, ఆ 500 మంది మాకున్నారు ప్రతిపక్షంలో. అయితే వాళ్లే 2 పెట్టి ఇక్కడ 100 మందిని రోజు చేర్చుకుంటున్నాం అంటే ఏ రకంగా చేర్చుకుంటున్నారో ప్రజలకు తెలియటం లేదా? ఇది మన పబ్లిక్ ఏరియాలో పబ్లిక్ చేస్తూ ఏం లేదని చెప్పినట్టుంది. ఇది మనకి నిండు సభలో ద్రౌపది వస్త్రాహరణం జరుగుతుంటే పెద్దలందరూ కూర్చొని మాట్లాడకుండా ఉన్నట్టుంది. ఇప్పుడు అంతా ఓపెన్ గా జరిగిపోతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వాళ్ళ అంతా నామినేషన్ విత్డ్రా చేయించి మళ్ళీ చేయటమే కాకుండా వాళ్ళ పార్టీలో చేరారు. దానికి ఏమాత్రం ఒక పద్ధతి కూడా ఏం లేదు. అరే ఈ కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్ ఏదైనా విత్డ్రా చేసుకున్నాడు, ఇప్పుడే టీఆర్ఎస్ లో చేరితే ఏదైనా అనుకుంటారనేది కూడా వదిలిపెట్టి అన్ని చూసి మా దగ్గరికే వస్తున్నారని అనుకుంటున్నారు. రజనీ గారు, హైదరాబాద్ లో టీడీపీ బీజేపీ బలంగా ఉందనుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం ఎక్కడ లేరు, బీజేపీ లేదు, టీడీపీ లేదు, మొత్తం మేమే ఉన్నామని కేటీఆర్ అంటున్నారు. నేను అదే వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ల మీద కాన్సన్ట్రేషన్ ఉన్నంతగా ప్రజా సమస్యల మీద లేదు. అయితే వరంగల్ రిజల్ట్ హైదరాబాదులో కూడా ప్రతిఫలిస్తుందని కేటీఆర్ గారు కలలు కంటే మాత్రం అది, ఎందుకంటే ఇక్కడ అందరూ చాలా వరకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధిని, గతంలో విశ్వనగరంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకులని గుర్తించుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు తప్పకుండా. అప్పుడు జరిగిన అభివృద్ధి, ఈ 18 నెలలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పేపర్లలో చూస్తున్నాం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి వదిలేసేయండి. కనీసం శానిటేషన్ లేక, మంచినీళ్ళ సౌకర్యం లేక, మీరు చూడండి ఒక మాఫియా లాగా తయారైంది ఈరోజు హైదరాబాద్లో వాటర్ ఇష్యూ. అయితే ఎక్కడికైనా రావాలంటే అక్కడ ఒక రౌడీనో ఇంకోరినో ఆశ్రయించి ఆ వాటర్ ట్యాంకులు తెప్పించుకునే పరిస్థితి దాపురించింది ఈరోజు. ఊరు
శివారు ప్రాంతాల్లో ఉన్న మేజర్గా అయితే, అంటే ఇక్కడ సిటీలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. స్వచ్ఛ హైదరాబాదు అని చెప్పారు, ఎక్కడ కూడా అసలు శానిటేషన్ అనేది పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి చాలా అన్ని రకాలుగా అటు ఉద్యోగస్తులకు కానీ ఇటు ఇక్కడ కానీ ఏ రకంగా చూసినా కూడా హైదరాబాదులో, అంటే ఈ మధ్య ఏదో షీ టీమ్స్ అదే అన్నారు కానీ సెక్యూరిటీ పరంగా చూసినా కూడా చైన్ స్నాచింగ్లతో మొదలుకుంటే 2 తలుపులు వేసుకొని వేరే ఊరికి పోయి వచ్చే పరిస్థితి కూడా హైదరాబాద్లో, సెక్యూరిటీ పరంగా కూడా చైన్ స్నాచింగ్లు ఈ మధ్య చూసాం మనం వరుసగా. చాలా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. 2 గదుల పడకల ఇల్లు అని చెప్పేసి అన్నారు, 398 ఇండ్లు అన్నారు. అవి ప్రారంభించిన వారం రోజులు కాకముందే అక్కడ బీట్లు వారిపోయి, పెచ్చులు రాలిపోయి, రోడ్లన్నీ పాడైనటువంటి పరిస్థితి ఒక ప్రధాన పత్రికలో వచ్చింది. వేరే ఏదో పత్రికలలో వచ్చిందంటే ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలు రాస్తున్నారు అనుకోవచ్చు, కానీ ఒక ప్రధానమైనటువంటి పత్రికలో అటువంటి న్యూస్ వచ్చినప్పుడు ఏ రకంగా అభివృద్ధి ఇక్కడ ఉన్నదనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. లేదు నేను కంక్లూడ్ చేయను. తప్పకుండా గతంలో గతంలో తెలుగుదేశం బీజేపీ ఉన్నప్పుడు, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. కాబట్టి తప్పకుండా రేపు వచ్చే కాంబినేషన్ వీలైతేనే బాగుంటుంది అనేది హైదరాబాద్ లో మాజీ కార్పొరేటర్లు అన్ని పార్టీ నాయకులు కూడా వాళ్ళు చేరుతున్నారు. దానికి గోల్డెన్ షేక్ హ్యాండ్స్ అండి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏ రకంగా ఇస్తున్నారు, ఏ రకంగా వీళ్ళని అభివృద్ధిని వదిలేసి పని రాష్ట్ర సంక్షేమాన్ని వదిలేసి మీరు కేవలం ఎన్నికల మీద కండువాలు కప్పడం మీద దృష్టి పెట్టారు. కండువాలు కప్పడము, ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ అన్ని శ్రేణుల్ని ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలని చూసి రండి అనేటువంటి పిలుపు ఇవ్వడం అనేటువంటిది అది సర్వసాధారణం. ఏ రాజకీయ పార్టీ అయినా మేము డోర్లు మూసుకున్నాం, మేము ఇక ఎవరు రానక్కర్లేదు, మాది అయిపోయిందని ఏ పార్టీ చెప్పుకోదు. తప్పకుండా చేసినటువంటి సంక్షేమ పథకాలకి ఆకర్షితులైనటువంటి వాళ్ళు, రాజకీయాల పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు, ఇంకో రాజకీయ పార్టీలు ఉంటే మేము ఆ పనులు చేయలేం కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం పనిచేసేటువంటి స్వేచ్ఛ ఉంటుందనేటువంటి వచ్చేవాళ్ళు సాధారణంగా జరుగుతుంటుంది. హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇప్పటికీ పోల్చడం, మేడం చెప్పినట్టు నిజంగానే ప్రజలు ఇవాళ పోల్చేటువంటి స్థితి ఉంది. గతంలో విద్యుత్కు సంబంధించినటువంటి ఎన్ని ఇబ్బందులు పడ్డం హైదరాబాద్ నగరంలో, ఆ ఇబ్బందుల నుండి ఎట్లా తేరుకున్నామనేటువంటిది కూడా ఇవాళ గతంలో ఫ్యాక్టరీలకి ఎలక్ట్రిసిటీ హాలిడే ఇచ్చి, అంటే విద్యుత్కు సంబంధించినటువంటి మేము మీ కరెంట్ ఇవ్వలేము అంటే రోడ్డు మీదకి వచ్చినటువంటి కార్మికులను మనం చూడడం జరిగింది. పరిశ్రమలన్నీ కూడా మూతపడి ఒక రకమైనటువంటి సంక్షోభం తలెత్తినటువంటి సందర్భం నుండి 24 గంటలు ఉండండి మేడం, మీరు ఏమైనా జిహెచ్ఎంసీ అన్నారు కాబట్టి జిహెచ్ఎంసీ గురించి చెప్తే ఆత్మహత్యలు చేసుకుంటే ఎన్నికల కోసం ఇప్పుడు ఇది సంగప్ప గారు, ఇది వాస్తవం కాదా? మేము చెప్పింది వాస్తవం కాదా? ఇవాళ ప్రైవేటు సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు సరైనటువంటి విద్యుత్, నాణ్యమైనటువంటి విద్యుత్ లేక మూతబడినటువంటి విషయం వాస్తవం కాదా? అవన్నీ కూడా ఇవాళ పనిచేస్తున్నటువంటి వాస్తవం చెప్పండి. మీరు వాస్తవం కాదంటే పలానాది వాస్తవం కాదని మేము డెఫినెట్గా చెప్తున్నాం. మేము 18 కాలంలో హైదరాబాద్ నగరంలో విశ్వాసాన్ని ఇచ్చేటువంటి పాలన కొనసాగింది. అవసరమైనటువంటి నీటి విషయంలో కూడా ఇలా కేవలం కండువాలు కప్పుతున్నారు. అంటే నీటికి సంబంధించి ఒక కండువాలే కాదు, నీటికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా మేము ఇలా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు గతంలో వదిలేసినటువంటి ప్రాజెక్టులన్నింటి కూడా గోదావరి జిల్లాలో చాలా ఆరోపణలు 18 నెలల్లో మోడీ ఏం చేశారు, 18 నెలలు మేమేం చేశారు? మోడీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానమంత్రి గారిని పేరుని తీసుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇలా ఒకవేళ ఆయన మాట్లాడినటువంటి 3 విషయాలు మాట్లాడి, గుజరాత్లో కూడా స్థానిక ఎన్నికలలో ఆయనకు గుణపాఠం చెప్పిరని అన్నాడు. ఇలా స్థానిక ఎన్నికలలో జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచి టీఆర్ఎస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పారు. దానికి కేసీఆరే బాధ్యుడా? ఒక విషయం. రెండవది, హైదరాబాద్కు 2 సంవత్సరాల నుంచి రాలేదు అని అన్నాడు. పక్కలున్నటువంటి కల్వకుర్తికి, పక్కలున్నటువంటి జడ్చర్లకు కానీ లేకపోతే అచ్చంపేటకు కానీ ఈ ముఖ్యమంత్రి 2 ఏళ్ల కాలంలో వచ్చిండా? ఇవాళ మేము అడుగుతున్నది ఏంటంటే, ఒక ప్రధానమంత్రిని
కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద స్కీములకు మీరు శంకుస్థాపన కేంద్రం నుంచి ఇచ్చిన నిధులకు కూడా ప్రధానమంత్రిని ఆహ్వానించినటువంటి విజ్ఞత మీకు లేదు. ఇలా ఆయన రాలేదు అని మాట్లాడడానికి మీకు సంస్కారం ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఇలా ఏ స్కీముల విషయంలో కానీ ఇలా ఈ రాష్ట్రానికి అనేక స్కీములలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ విషయాలు మాట్లాడదలుచుకుంటే నేను అన్ని స్కీముల మీద ఎంతెంత బడ్జెట్ ఇచ్చిరో చెప్తా. నేను ఎలా మీరు మాట్లాడేటప్పుడు మోడీ గారి పేరు ఎందుకు తీసుకోవాలి? విదేశాలు తిరుగుతున్నారు, విదేశాలు తిరుగుతున్నాడు. ఇలా ప్రధానమంత్రి విదేశాలు తిరుగుతున్నాడు. నువ్వు నీ చెల్లెలు మీ నాయన విదేశాలు తిరుగుతలేంది, ఒక ప్రధానమంత్రి విదేశాలు తిరిగితే తప్ప నువ్వు ఫామ్ హౌస్ లో వండుకుంటే ఎట్లా నడుస్తుంది? ఎలా మాట్లాడేటప్పుడు ఉందాగా మాట్లాడాలి. ప్రధానమంత్రి గారి మీద నువ్వు ఇలా ఈ రాష్ట్రంలో ఒక యువరాజు లేక ఇలా నువ్వు పెత్తందారి వ్యవస్థను నడుపుతున్నావు. రాబోయే రోజులు ఇవాళ అందరి కాండువాలు వేస్తున్నావు. రేపు ఈ కాణువలాన్ని తీసి మళ్ళీ నీ మొఖాన కొడితే ఊపిరెళ్ళకుండా అవుతాయి ఈ కాణువలన్నీ. ఎందుకంటే ఇలా మీరు రకరకాలుగా మభ్యపెట్టి అన్ని పార్టీలని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు. ఇలా నువ్వు అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్పి ఆచార్య చెప్పినట్టు అస్సాంలో కూడా 8 మంది కాంగ్రెస్ నాయకుల్ని బీజేపీలో చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీలోకి వచ్చిర్రు. సురేష్ ప్రభును చేర్చుకున్నారు. ఎమ్మెల్యేలు బీఫామ్ల మీద ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంత అనైతికంగా వ్యవహరించలే. మీరు ఏ రాజకీయ పార్టీలైనా చెప్పమనండి. ఇప్పుడు మీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు, మీకు సంబంధించినటువంటి విశ్వాసాలు ప్రధానమంత్రి రాలేదంటే ఈ ముఖ్యమంత్రి గాని ఈ మంత్రి గాని ఎన్నడన్నా ప్రధానమంత్రిని ఆహ్వానించిండు. అవును, ఆయన మంత్రి కాబట్టి అనేక ప్రధానమంత్రి అయితే ముఖ్యమంత్రి విలువడా? ఎందుకు విలువడు? ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడే విలువలే. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను 7 గంటలకే పోయి రాజ్భవన్ కాడ కూర్చున్నాడు. ఎవరైనా ఇంకెవరైనా పోయి కుర్చీలో వాస్తవాలు అవి మేము చెప్పేది కాదు. ఇప్పుడు ఏ కొత్త రాష్ట్రం ఏర్పడ్డా కానీ కేంద్ర హోంమంత్రిని పిలుస్తారు, ప్రధానమంత్రిని పిలుస్తారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలుస్తారు. ఆదర బాదరాగా ఇవాళ మీరు ఎవరినైనా పిలిచిందా చెప్పు? దేనికి? ఎందుకు పిలుస్తున్నావు కదా? ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పిలిచినట్టే ప్రభుత్వ కార్యక్రమాలు పిలిస్తే వస్తారు. కార్యక్రమాలు ఉంటే వస్తారు. వాటర్ గిట్ 40,000 కోట్లతోటి నువ్వు ప్రారంభం చేస్తావు, కేంద్రం నిధులు ఇవ్వాలంటావు, ప్రారంభం చేసి ఇలా నువ్వు ఇస్తున్నది పిచ్చగా? ఫామ్ హౌస్ లకి తెచ్చి పండించిస్తున్నావా? ఇది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్మే. ముఖ్యమంత్రి ఎన్ని అసెంబ్లీలు తిరిగిండు? ఎన్ని అసెంబ్లీలు తిరిగిండు చెప్పు జవాబు. సిద్దిపేట, గజ్వేల్ తప్ప 3 అసెంబ్లీలు లేవు. 119 అసెంబ్లీలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి తిరిగినన్ని సార్లు ముఖ్యమంత్రి తిరిగిండు. మీరు మాట్లాడే ఎన్ని సార్లు ఏ ముఖ్యమంత్రి తిరిగినటువంటి ఊరికి వస్తాడా? రజనీ గారు, మల్లిరావు గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.